చేసుకుంటున్నాము. క్యాప్సికమ్ ఇది పావు కేజీ అండి, ఒక ఉల్లిగడ్డ, 5 టమాటోస్, పచ్చి కొబ్బరి అండి. ఇప్పుడే టెంకాయ కొట్టాము, అందులో హాఫ్ తీసుకున్నానండి. పేస్ట్ చేసుకున్నాము, చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ కర్రీ అండి చేద్దాము. ఇప్పుడు ఇది పేస్ట్ చేసుకున్నాము, ఇది కట్ చేసుకున్నాము, ఆనియన్ కట్ చేసుకున్నాము, టమాటోస్ కట్ చేసుకున్నాము, రెడీ చేసుకుందామండి. తర్వాత చూద్దాము. టమాటోస్ కట్ చేసుకున్నామండి, క్యాప్సికమ్ కట్ చేసుకుంటున్నాము, ఆనియన్ కట్ చేసాము, తాలింపు చేసుకున్నాము, కుక్కర్ ఆన్ చేసుకుందాము. ఆయిల్ వేసుకుందామండి, ఒక పావు ఆయిల్ వేసుకుంటాము. ఆయిల్ వేడి అయిందండి. ఇప్పుడు ఈ పట్ట, లవంగం, కొంచెం జీలకర్ర వేసుకుందాము. ఉల్లిగడ్డ, కరివేపాకు కూడా వేసేసుకుందాము. పసుపు వేసుకుందామండి. పేస్ట్ వేసుకున్నాము. పచ్చి వాసన పోయేదాకా కలుపుకుందామండి. టమాటోస్ కూడా వేసేసుకున్నాము. టమాటోస్ వేసుకుందాము. కొంచెం మగ్గాలండి టమాటోస్. ఇది కొంచెం మగ్గాక ఉప్పు, కారం, క్యాప్సికమ్ వేసుకుందాము. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ కూడా వేసేసుకుందామండి టమాటోలో. కలుపుకున్నాం కదండి, ఇప్పుడు మనం కారం వేసుకుందాము. కారం, ఉప్పు అంతా వేసి మూసేసుకుందామండి. 1/2 స్పూన్ కారం వేసాము. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. రుచికి సరిపడా సాల్ట్ కలిపేసి కొంచెం వాటర్ వేసి మూసుకుందామండి. కలుపుకుందామండి బాగా. ఇందాక మనం కొబ్బరి పేస్ట్ చేసాం కదండి, అది కూడా వేసుకుందాము. వేసుకొని వాటర్ వేసుకొని మూసేసుకుందాము. కొబ్బరి పేస్ట్ వేసుకున్నామండి, కలుపుకుందాము. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాము. మూత పెట్టుకుందామండి. ఒక 2 విజిల్స్ ఒక 1 విజిల్ పెట్టుకుందామండి. విజిల్ అయితే ఒక విజిల్ పెట్టాం కదండి. కర్రీ చూసారా ఎంత బాగా అయిందో. చాలా బాగా అయిందండి, టేస్టీగా ఉంటుంది. పచ్చి కొబ్బరి వేసాం కదా, చాలా బాగుంటుంది చపాతీకి, రైస్కి. కొంచెం ఒక 2 మినిట్స్ స్టవ్ మీద పెట్టుకున్నాము. ఎమ్మి క్యాప్సికమ్ కర్రీ రెడీ అండి. చూసారు కదా, చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. చూసారు కదా, చాలా బాగుంటుందండి, టేస్టీగా. మీరు కూడా ట్రై చేయండి, చేసి తిని చెప్పండి. థ్యాంక్ యూ.